పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అంటే కొంత డల్గా ఉంది, ఏ కార్యక్రమాలు చేయట్లేదు, పార్టీ కార్యక్రమాల మీద పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టట్లేదు అని చాలా మంది మాట్లాడుకున్నారు. దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే వచ్చింది. అంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి త్రిశూల వ్యూహం అనేది మనందరికీ చెప్పారు. దానికి సంబంధించి ఏమీ చేయట్లేదు అనుకునే లోపే చాలా కార్యక్రమాలకి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. ఆయన ఎప్పటికప్పుడు నేను ప్రజలే నాకు ముఖ్యం, ప్రజల సమస్యలే నాకు ప్రధానంగా, నేను దాని మీద దృష్టి పెడతాను అని చెప్పి ఆయన అధికారంలోకి రాగానే పార్టీ కార్యక్రమాలను సైతం పక్కన పెట్టి కేవలం ఆయన ప్రజల కష్టాల మీదే చూస్తున్నటువంటి వ్యక్తి. చాలా మంది కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. పార్టీ నాయకత్వం నుంచి కూడా చాలా మంది ఇదేంటి పార్టీని చూసుకోకపోతే ఎట్లాగా, ఓ పక్క టీడీపీ బలపడుతుంది, ఓ పక్క బీజేపీ బలపడుతుంది, ఆఖరికి వైసీపీ కూడా అధికారంలో లేకపోయినా బలపడేటువంటి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి కూడా వచ్చారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు ఎందుకు బలపట్టలేదు అని చెప్పి చాలా మంది జనసేన పార్టీని వాళ్ళ నాయకులు కూడా తిట్టుకున్నటువంటి పరిస్థితి బహిరంగంగానే మాట్లాడుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారికి ప్రజలే ఫస్ట్. తన కుటుంబం కన్నా, తనకన్నా, తన పార్టీ కన్నా ప్రజల కష్టాలే తన మెజారిటీ అని చెప్పి, మెజారిటీ ఇంపార్టెన్స్ చెప్పి వాటి మీద ఎక్కువగా దృష్టి పెడతాం అనేది కూడా జరిగింది. అయితే త్రిశూల వ్యూహంతో వైజాగ్లో ఒక మీటింగ్ పెట్టి ఇలా జరిగేటువంటి కార్యక్రమాలు మనం చేద్దాం, ప్రజల్లోకి ముందుకు వెళదాం. ఎందుకంటే మీరు ఎంత మంచి చేయాలనుకుంటున్నా మీ పార్టీ అనేది ఇంకా గొప్పగా మంచి స్థాయిలో ఉంటేనే, మీ నాయకత్వం అన్ని నియోజకవర్గాల్లో ఉంటేనే, మీ పార్టీ ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవగలిగితే ఇంకా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఎంతో ఉపయోగం అనేది మనం కూడా చాలాసార్లు చెప్పాం. అదే కార్యక్రమానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది, ఒకసారి మీకు వినిపిస్తాను. జనసేన కమిటీల నిర్మాణ కూర్పుపై కసరత్తు, నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై, కార్యక్రమాలపై, నిర్వహణపై కార్యకర్తల మనోగతం నమోదు చేసుకున్నారట. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిశిత పరిశీలన కూడా చేస్తున్నారట. జనసేన పార్టీ కమిటీలలో పలు మార్పులు చేర్పులు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శనివారం ఉదయం కేంద్ర కార్యాలయం వద్ద ముఖ్యులతో దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాలు, నిర్వహణ, కార్యకర్తల మనోభావాలకు ఎప్పటికప్పుడు పరిశీలించి స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితికి జిల్లాలలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ముఖ్యంగా ఉమ్మడి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, ఈ జిల్లాల ఉన్నటువంటి బలమైనటువంటి శ్రేణులను ఉన్నాయని, అక్కడ నాయకత్వాన్ని మరింత పరిచి పార్టీ కార్యక్రమాలు చేయాలని, వేగవంతం చేయాలని కూడా నిర్ణయించారు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు అనుసరించి కేంద్ర పార్టీ కార్యాలయం కూడా ఒక బృందాలుగా ఏర్పడి నియోజకవర్గాల నుంచి వీర మహిళలు, జన సైనికులు అందరితో కలిసి వాళ్ళ మనోగతాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సూచనలు, సలహాలు నమోదు చేసుకుంటూ రాజకీయ పరిస్థితులపై, పాలనాపరమైనటువంటి అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయాలను కూడా పార్టీ శ్రేణులకు తెలియజేస్తూ నివేదికలను పవన్ కళ్యాణ్ గారికి నిశితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. కేంద్ర కార్యాలయానికి ఎప్పటికప్పుడు కొన్ని బృందాలను ఏర్పాటు చేసి మండలాలు, జిల్లాల వారీగా తిరిగి ఈ ఇన్పుట్స్ అన్ని కూడా, సలహాలు, సూచనలన్నీ కూడా తీసుకోవాలని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. కమిటీలకు సంబంధించి, కూర్పుకు సంబంధించి కూడా ఈ ఏ కమిటీలు ఎక్కడెక్కడ తిరగాలి, ఎలా తిరగాలి. ఎందుకంటే ఇప్పటి ఆంధ్ర, కోస్తాంధ్ర, అలాగే మనకి శ్రీకాకుళం, ఉత్తరాంధ్రకి సంబంధించి ఎక్కువగా పార్టీ ప్రతిష్టతగా ఉంది. రాయలసీమకు వచ్చేటప్పటికి మనం ఓన్లీ తిరుపతి కావచ్చు, రైల్వే కోడూరు కావచ్చు, ఇవి మాత్రమే ఉన్నాయి. నెల్లూరులో కూడా జనసేనకి చాలా బలమైనటువంటి అక్కడ కేడర్ ఉంది, కానీ నాయకత్వ లోపం అయితే కనిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా మొన్న కూడా జరిగింది. ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ కృష్ణా, గుంటూరులో కూడా చాలా భారీ ఎత్తున జనసేనకి బలం ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. పార్టీ కేడర్ కూడా నిరుత్సాహపడుతుంది. దీని మీద కీలకమైనటువంటి కమిటీలు వేయాలి, ఒక దిశానిర్దేశం చేయాలి. గ్రౌండ్ లెవెల్లో అంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉంది, కాకపోతే ఈ లోపే లోకల్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఒక నాయకత్వం లేకపోతే రేపొద్దున ఎలక్షన్స్లో నిలబడి మనం పోటీ చేసేటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశాలు ఉండవు. సో అంటే ఎక్కువగా గెలుచుకునేటువంటి అవసరాలు. ఎందుకంటే గతంలో కూడా వైసీపీ ఉన్నప్పుడే జనసేన పార్టీ, టీడీపీ కూడా నాకు తెలిసి పోటీ చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, జనసేన నాయకులు మాత్రం చాలా ధైర్యంగా నిలబడి పోట్లాడి గెలిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ఇంకా ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చాలా బలంగా జనసేన పార్టీ విస్తృతంగా విస్తరించి ఉంది. చాప కింద నీరులాగా చాలా బలంగా నిలబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు జనసేన పంజా విసిరితే చాలా బలంగా కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అంటారు కదా, ఇక్కడ
ఒకటి తెలుగుదేశం, రెండు జనసేన పార్టీయే ఉండాలి. వైసీపీ అనేది లేకుండా చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రమే ఆయన మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జస్ట్ కనుసైగ చేస్తే చాలు వైఎస్ఆర్సీపీ కంప్లీట్ గా నిర్వీర్యం అయిపోయి ఆ పార్టీలో ఉండేటువంటి నాయకత్వం జనసేనలోకి రావటానికి చాలా మంది, కొన్ని వందల మంది రెడీగా సిద్ధంగా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు దాంట్లో కొంతమందిని మాత్రమే, మనకి మన సామినేని ఉదయభాను గారు లాంటి వ్యక్తులు, అంటే రాజకీయాల్లో చాలా హుందాగా ప్రవర్తించినటువంటి కిలారి రోసయ్య గారు లాంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులను మాత్రమే జనసేన పార్టీలోకి ఆహ్వానించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి వ్యక్తులు మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా అలాంటి వ్యక్తుల కోసమే వెయిట్ చేస్తారు. ఎవరిని పడితే వాళ్ళని తీసుకుని పార్టీ కేడర్ని ఇబ్బంది పెట్టకుండా చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలా కనిపిస్తుంది. ఏదేమైనా సరే జనసేన పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చాలా నిశితంగా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇక నుంచి జనసేన తన ప్రభావాన్ని గ్రౌండ్ లెవెల్లో రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్ కు సమర శంఖం పూరించడానికి సిద్ధమైనట్టుగానే తెలుస్తోంది.